బాబు ఇది కొంచెం దించు. ఇదిగో అమ్మాయి, ఇది కాస్త కింద పెట్టు. అయ్యో 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 నా మనోడు. బసాపండి బసాపండి బసాపండి. అయ్యో బసాపండి ఆపండి బస్సు. రేయ్ నిన్ను రేయ్ రేయ్ సచ్చినోడా, నా మనోడు బస్సులో ఉండిపోయాడ్రా. ఆయన ఎత్తుకెళ్ళిపోతారా? ఊరుకోమా, ముందు చిన్నపిల్లని దింపుకొని తర్వాత సామాన్లు దింపుకోవాలి. తప్పు నీదా నాదా? అసలే బస్సు 1 డే లేటు. రేయ్ ముందు సామాన్లు దించుకుంటాను, మనవన్నే దించుకుంటాను, నా ఇష్టం. తప్ప రేయ్ అక్కడ పెట్టు. రాజా రే నా రాజా ఎక్కడున్నావురా? రేయ్ ఏంటమ్మా ఈ సప్పుడింటికైనా లెగడు. లే 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 లేరా లే 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 లేరా. సీటీ వచ్చింది రాజా. జై వీరాంజనేయ. ఇతను పిల్లోడా? ఒరే రాజా ఇంకా బతకం ఏంటి? లేకరా. నిద్రపోయానా? ఇంకా బస్సు బయలుదేరదా? బయలుదేరకపోవడం ఏంట్రా? సీటీ వచ్చేసింది చూడు. ఇదేమన్నా రాజధాని సిటీ? ఒరే రాజుబాబు, నువ్వు ఈ సిటీలో మారిపోయేవాడివి తెలుసా? నేను అడ్డం పడిపోయి బస్సు ఆపేశాను, లేకపోతే నా మనోడు నాకు దక్కేవాడు కాదమ్మా. ఆడు డ్రని ఏలేశాడు, బస్సు వెళ్ళిపోయింది. ఎవడా ఏలేసింది? అడుగడుగడుగడుగడుగు ఆడే ఆ ఎరబొట్టాడు. బొట్టు దురిపేసుకుంటే గుర్తుపట్టలేదు అనుకున్నావా? ఇదో ఊరు వచ్చాక మనుషులు లేపక్కర్లేదేంటి? మీ ఊరు తీసుకెళ్ళిపోతావా? నువ్వు సీటు కింద పడుకున్నాను కలగన్నావా? చూసుకోవాలరా చూసుకోవాలి. నువ్వు ఊరుకో పెద్ద, నేను మాట్లాడతాను కదా. డొక్క సిరిగిపోద్దాం అనుకున్నావా? నువ్వు దిగు పెద్ద. దిగు. లగేజా క్యాబేజా? నీ డొక్కు బస్సు నువ్వు తెలియకెక్కాం. అంటే ఏమనుకున్నావురా? ఇదిగో తంబి, ఈ లేజ్ నుంచి వచ్చాం కదా అని ఎగసగాలి పోయావో టైర్ కింద నీ తల పెడతాను ఏమనుకున్నావు? పెద్ద అటు చూస్తున్నాడు, లేదా బోర్డు మీద ఎక్కించేస్తారు. విలేజ్ కేసులు రా, చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ బేరం అంటే ఇదే. వీళ్ళకి చూడిస్తాను బెల్ట్, దవలు కూడా, గౌలి కూడా, చెక్కలు కూడా, కోటి, అమీర్పేట అమీర్పేట. రిచ్చ తంబి, నువ్వు చెప్పిన చోట మేము రావాలా? మేము తీసుకెళ్ళి మన చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబోయ్, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం వీధి. శివాలయం వీధికి వెళ్ళడానికి 200 అయితే అబ్బాయి, పైసా తక్కువైనా కుదరదు. పెద్ద చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని. లేకపోతే ఏంటా దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఈదికి వెళ్ళడానికి 200 రూపాయలు. ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయి అనుకున్నావు? ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ బేరంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో ఓ ఏలెట్టుకో. ఎందుకు? ఒకటి 2.5, ఒకటి రూపాయన్నర, ఏ తట్టుకుంటే అదే నీ రేటు. వామ్మో, నీకు దండం పెడతానయ్యా. నీకు ఇష్టమైతే రిక్షా ఎక్కువ, లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు. 7 పట్టుకోవటమేంది? నీది నాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా. 4 రూపాయలు ఇప్పించయ్యా. నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇదిగో తంబి, ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పన్నెండు చూసుకోవచ్చు కదా తంబి. శివాలయం ఇది ఎక్కడ ఉందన్నా? చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? శివాలయం వీధిలో గుడిసెలుండాలి కదా, అన్ని మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకొని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ్ళు అయిపోవాలా? పెద్ద పదవే, ఈ రిచ్చా ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. అది టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా?